సో జనరల్లీ మన ఓపీకి వచ్చి చాలామంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, సార్ మేము లాస్ట్ ఇయర్ పోలియో డ్రాప్స్ అనే బేబీకి వేయించాము, సో ఈ ఇయర్ వేయించాలా వద్దా అనేది అడుగుతూ ఉంటారనమాట. సో ఈ వీడియోలో మనం పోలియో డ్రాప్స్ ఎవరికి వేయించాలి, ఎవరికి వేయించకూడదు అనేది తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ యూనిటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. సో ఫస్ట్ థింగ్ అండి, పోలియో డ్రాప్స్ అనేవి మ్యాండేటరీగా 5 yearsలో పిల్లలు అందరికీ వేయించాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఇంతకుముందు వేయించారా వేయించలేదా అనేది కాదు, డెఫినెట్లీ అందరి పిల్లలకి బిలో 5 years వాళ్ళకి వేయించాల్సిందే. అండ్ ద థీమ్ ఆఫ్ పల్స్ పోలియో డ్రాప్స్ ఈజ్ 2 చుక్కలు నిండు జీవితాలు. సో 2 drops అనేవి మ్యాండేటరీగా వేయించాలి. ఎందుకు వేయించాలి, రిపీటెడ్గా ఎందుకు వేయించాలి, మేము లాస్ట్ ఇయర్ వేయించాం కదా ఈ ఇయర్ ఎందుకు వేయించాలి అని అంటే, పోలియో డ్రాప్స్ అనేవి రిపీటెడ్గా వేయించడం వల్ల మన బాడీలో యాంటీబాడీ టైటర్ అంటే యాంటీబాడీ లెవెల్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి అన్నమాట. లేదు అని అంటే యాజ్ టైం పాసెస్ ఆన్ యాంటీబాడీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. పోలియోకి సంబంధించిన యాంటీబాడీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో రిపీటెడ్గా మనం పోలియో డ్రాప్స్ అనేవి అప్ టిల్ 5 years ఎవ్రీ ఇయర్ 2 times వేస్తారు, గవర్నమెంట్ వాళ్ళే వేస్తారు. సో అప్ టిల్ 5 years 2 times అనేవి వేయాలి. థ్యాంక్ యూ.